ఇప్పటికిప్పుడు ఇంట్లో చెప్పకుండా సడన్గా ఊరు దాటి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్లాన్ అనమాట. ఇల్లు దాటి బయటికి వెళ్ళబోతున్నా విత్ బ్యాక్ ప్యాక్, డఫల్ బ్యాగ్, సూట్ కేస్ అండ్ పరిగెట్టడానికి షూస్ కూడా రెడీగా పెట్టుకున్నా. చాలా కాన్ఫిడెంట్గా ఇంట్లోంచి అర్ధరాత్రి పూట లగేజ్ పట్టుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వేరే ఊరికి వెళ్తున్నానంటే సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. నాకేం అర్థం కావట్లేదు సార్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. ఏ రోజు సార్ బాగుంది ఆగాడు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. పూణే అంట, మంది కాదు, మంది చెప్పను. చూడండి. నువ్వు సూపర్ రా. ఇప్పటి వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకర్ కృష్ణ యూట్యూబ్ ఛానల్. సో యాక్చువల్గా బ్లాగ్ ఏంటి ఇలా నిద్రలో చేస్తున్నాను అనుకుంటున్నారా? సో యాక్చువల్గా పడుకోవడానికి ట్రై చేస్తున్నాడు, బట్ నిద్ర పట్టట్లేదు. బట్ నాకు ఇక్కడ థాట్ వచ్చింది బయటికి వెళ్దామా అని. యాక్చువల్గా హైదరాబాద్లో చాలా ప్లేసెస్ నైట్ తిరిగి బోర్ కొట్టేసింది. అండ్ ఇప్పటికిప్పుడు ఇంట్లో చెప్పకుండా సడన్గా ఊరు దాటి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు ప్లాన్ అనమాట. సో ఆల్రెడీ ఇంట్లో మమ్మీ డాడీ కూడా పడుకొని ఉన్నారు. వాళ్ళకు కూడా తెలియదు నేను ఈ వ్లాగ్ చేస్తున్నట్టు, కానీ బయటకు వెళ్తున్నట్టు కానీ వాళ్ళకి తెలియదు. బట్ ఒకసారి చెక్ చేద్దాం. సో మమ్మీ డాడీ అయితే పడుకొని ఉన్నారు. వాళ్ళకి చెప్పకుండా ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి హైదరాబాద్ బయట తిరగడం అనేది పెద్ద అంటే అంత సర్ప్రైజ్ ఏం కాదు. అండ్ దట్టు అంత ఎక్సైట్మెంట్ కూడా ఉండదు. బట్ అదే ఊరు దాటి వెళ్ళిపోతే ఏం పర్లేదు, ఏమైనా తర్వాత చూసుకోవచ్చు. సో యాక్చువల్గా ఇప్పటికిప్పుడు ఇంట్లోంచి మమ్మీ డాడీకి చెప్పకుండా ఎక్కడికైనా ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని మరి ఫ్లైట్లో వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు నా ప్లాన్ అనమాట. సో దీని తర్వాత రియాక్షన్స్ ఏంటో కూడా నాకు తెలియదు. బేసిక్గా ట్రై చేద్దాం అన్న థాట్లో ఉన్నాను అనమాట. సో ఇలా పడుకోకుండానే అర్ధరాత్రిలో లేచి ఉండడం వల్ల ఇగో ఇలా కళ్ళ కింద క్యారీ బ్యాగ్స్ అయినా తప్పదు, లైఫ్లో కొంచెం కిక్ ఉండాలి కాబట్టి. సో ఇలా ప్లాన్ చేశాను అనమాట. సో ఫస్ట్ అయితే రెడీ అయిపోయి దానికన్నా ముందు ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకోవాలి. సో జస్ట్ స్టే ట్యూన్. సో ఫ్లైట్ టికెట్ అయితే బుక్ చేసేసాము. తర్వాత పరిణామాలు ఏంటో కూడా నాకు తెలియదు యాక్చువల్గా. సో ఫస్ట్ టైం ఇలా చేస్తున్నాను. ఇప్పుడు దాకా ఎప్పుడు అలా చేయలేదు. ఎక్కడికి వెళ్ళినా ఇల్లు దాటి బయటకు వెళ్తే కంపల్సరీ మమ్మీ డాడీకి చెప్పే వెళ్ళేవాడిని. అలాంటిది వాళ్ళ ఫర్ ద ఫస్ట్ టైం ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని హైదరాబాద్ దాటి వేరే ఊరు వెళ్ళడానికి ప్లాన్ చేశాను. అది కూడా ఎందుకు వచ్చిన థాట్, బోర్ కొడుతుంది బాగా. అండ్ ఒక 2-3 డేస్ నాకు ఖాళీ దొరికింది. సో ఎక్కడికైనా వెళ్ళిపోదాం అనుకుంటున్నాం. సో ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను. అది ఎక్కడికి ఏంటి అనేది సస్పెన్స్ అనమాట. మీకు కూడా ప్లేస్కి వెళ్ళిన తర్వాతే చూపిస్తాను. అండ్ ఇప్పుడు నెక్స్ట్ లగేజ్ ప్యాక్ చేసుకోవాలి. స్టే ట్యూన్. సో చాలా కాన్ఫిడెంట్గా ఇంట్లో అన్ని లైట్లు వేసేసి వాళ్ళ బెడ్రూమ్ లైట్ మాత్రం ఆఫ్ చేసి ఉంది కాబట్టి రూమ్ డోర్ దగ్గరికి వేసి లగేజ్ కూడా ప్యాక్ చేసేసుకున్నాను. సో యూ కెన్ సీ దిస్. ఓకే, సో జోక్ కాదు, సీరియస్గానే ఇల్లు దాటి బయటికి వెళ్ళబోతున్నా విత్ బ్యాక్ ప్యాక్, డఫల్ బ్యాగ్, సూట్ కేస్ అండ్ పరిగెట్టడానికి షూస్ కూడా రెడీగా పెట్టుకున్నా. ఓ సాహో అన్నట్టు. సో ఇప్పుడు వెరీ సూన్ రెడీ అయిపోయి డ్రెస్ చేంజ్ చేసేసుకొని సైలెంట్గా ఇల్లు దాటి బయటకు వెళ్ళిపోవాలి. అది మన ప్లాన్. ఓకే, దొరికిపోతే ఎలా ఉంటుందని డౌట్. ఓకే, తర్వాత చూసుకుందాం. స్టే ట్యూన్. సో ఫైనలీ లాక్ కూడా వేయకుండా, అంటే మా ఇంటికి అపార్ట్మెంట్ కెమెరాస్ ఉంటాయి అన్నమాట. సో ప్రాబ్లం లేదు.
లగేజ్ రెడీ. సో ఫర్ ద ఫస్ట్ టైం ఇంటి నుంచి బయటకి అర్ధరాత్రి పూట, టైం కూడా చూడొచ్చు, ఇట్స్ 2:34, అర్ధరాత్రి 2:34కి. హే మంచి ఫ్యాన్సీ నెంబర్ 234. లిఫ్ట్ నొక్కితే కిందకి వెళ్ళిపోయింది. నాకైతే నిజంగా చాలా టెన్షన్గా ఉంది యాక్చువల్గా, ఫస్ట్ టైం చెప్పకుండా బయటకు వస్తున్నందుకు. అది కూడా ఏదో పక్క రోడ్డుకి ఇక్కడికి కూడా కాదు, యాక్చువల్గా ఫ్లైట్కి వేరే ఊరు వెళ్తున్నా. సో ఇప్పటి వరకు అయితే లేవలేదు మా ఇంట్లో వాళ్ళు, బాగానే పడుకొని ఉన్నారు. సో సైలెంట్గా డోర్ దగ్గరికేసి వచ్చేసాను. మా బాబాయ్ జీవితంలో ఎప్పుడు ఇలాంటి స్టంట్లు చేయలేదు సార్, ఫర్ ద ఫస్ట్ టైం. చాలా కాన్ఫిడెంట్గా ఇంట్లోంచి అర్ధరాత్రి పూట లగేజ్ పట్టుకొని ఫ్లైట్ టికెట్ బుక్ చేసుకుని వేరే ఊరికి వెళ్తున్నానంటే సాహసం అనే చెప్పాలి. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. కెరియర్. అమ్మా చాలా యాంగ్జైటీ హిట్ అవుతుంది నాకు టెన్షన్ తోటి, బట్ తప్పదు. కిక్ కావాలంటే ఆ మాత్రం ఎక్స్పెరిమెంట్ చేయాలి. సో ఫైనల్గా కార్ ఎక్కేసి ఇంట్లో తెలియకుండా, ఇప్పుడు దాకైతే లేవలేదు వాళ్ళు, మార్నింగే లేస్తారు నాకు తెలిసినంత వరకు. సో మార్నింగ్ లేచి నా రూమ్ ఎత్తుక్కున్నాక వీడు ఎక్కడున్నాడని ఫోన్ చేస్తే అప్పుడు తెలుస్తుంది నేను లేను అని ఇంట్లో. సో ఆన్ ది వే టు ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ ఎక్కేసాను, హైదరాబాద్ ఓఆర్ఆర్ ఎక్కేసాను. సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయి ఆల్రెడీ వెబ్ చెక్ ఇన్ కూడా చేసేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కేసి యూ కెన్ సీ టైం ఎగ్జాక్ట్గా 3 o'clock అయింది. సో అర్ధరాత్రి పూట ఎప్పుడూ లేనిది ఇంట్లో కూడా తెలియకుండా చెప్పకుండా డైరెక్ట్గా వచ్చేసాను అంటే అది మామూలు విషయం కాదు. సో నాకైతే బుర్ర పని చేయట్లేదు లిటరల్గా, చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. బట్ పర్లేదు, ఈ మాత్రం వయసు వచ్చిన తర్వాతనే ఇలాంటి అడ్వెంచర్స్ చేయకపోతే ఇంక లైఫ్లో కిక్కే ఉంది కాబట్టి సో ఖచ్చితంగా ఇలాంటి అడ్వెంచర్ చేయాలనే ఆశతో చేశాను ఈసారి. సో డైరెక్ట్గా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతున్నాను, అక్కడే కార్ పార్కింగ్లో పెట్టేసి డైరెక్ట్గా ఫ్లైట్ ఎక్కేస్తున్నాను. సో ఎక్కేసి ఎక్కడికి వెళ్తున్నాను అనేది మాత్రం సస్పెన్స్ అని చెప్పాను కదా. సో ముందు మీకు హింట్ కూడా ఇస్తాను. సో ఆ హింట్తో మీరు ఎక్కడికనేది మీరు తెలుసుకుంటే కామెంట్స్లో తెలియచేయండి. లేదు అంటే నేను వెళ్ళిన తర్వాత నేను రివీల్ చేస్తాను కాబట్టి ఆ ప్లేస్ చూసి మీరు కూడా ఎంజాయ్ చేయండి. సో ఫైన్, సో స్టే ట్యూన్డ్. ఆన్ ది వే టు ఎయిర్పోర్ట్ ఓఆర్ఆర్ మీద ఉన్నా, మీ అందరికీ ఆల్రెడీ కనిపిస్తుంది రోడ్ ఎలా ఉంది ఏంటి అనేది. చక్కగా ఈ టైంలో ఏ డిస్టర్బెన్స్ లేక ప్రశాంతంగా వెళ్ళిపోతున్నాను డ్రైవింగ్ చేసుకుంటూ. సో అక్కడికి వెళ్ళిన తర్వాత కంటిన్యూ చేస్తా. సో డోంట్ మిస్ ఇట్, స్టే ట్యూన్డ్. సో ఎస్, ఫైనలీ రీచ్డ్ ఎయిర్పోర్ట్. పార్కింగ్ ప్లేస్లో ఉన్నాను. సో నాకేం అర్థం కావట్లేదు సార్. ఊరుకో ఎద్దులో ఉన్న ఏడిస్తే దరిద్రంగా ఉంటుంది. సో కార్ని లాక్ చేసేసి, సో అమ్మా చాలా అంటే చాలా టెన్షన్గా ఉంది. బట్ యా, ఒకసారి అడ్వెంచర్ స్టార్ట్ చేస్తే అది ఫినిష్ చేయాలి. సో 2-3 సార్లు లాక్ చేద్దాం, ఎందుకైనా మంచిది. ప్రస్తుతానికి బ్యాగ్లో పెట్టేసా. అండ్ ఎస్, అమ్మా 1 second. ఎందుకే ఎయిర్పోర్ట్ ఎటు ఇటే. బట్ యాక్చువల్లీ నాకు చాలా కాలం తర్వాత మళ్ళీ ఎయిర్పోర్ట్కి వచ్చాను అండ్ కార్ పార్కింగ్ ప్లేస్లో పెట్టి మరీ బయలుదేరుతున్నా. 1 second, అసలు కార్ ఎక్కడ పెట్టాను గుర్తు చేసుకోవాలిగా, ఆగండి. అండ్ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నేను కొంతమందిని కలవడం కూడా జరుగుతుంది. సో అది కూడా సస్పెన్స్, వాళ్ళు కూడా సర్ప్రైజ్ అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఇది హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అంటారు ఫ్రెండ్స్, మాకు తెలుసులేరా అంటారు. ఇక్కడ ఎవరైనా ఎంక్వైరీ చేస్తే బెటర్ ఏమో. మనకి ఎప్పుడైనా ఇల్లు వాకిలు లేకపోతే ఇలా పడుకోవచ్చు. భలే ఉంది కదా, గడ్డి మీద చల్లగా పైనుంచి. అది మంచి అయినా సమ్మర్ అయినా ఏదైనా చల్లగా ఉంటుంది. ఇక్కడైతే మొత్తం ఫ్యామిలీ ప్యాకేజ్ ఉంది. పాప వీళ్ళు ఎయిర్పోర్ట్ అనుకున్నా లేదా పిక్నిక్ స్పాట్ అనుకున్నారో తెలియట్లేదు, అందరు ఇక్కడే చిల్ అవుతున్నారు. బట్ దట్స్ ఫైన్, లెట్స్ గెట్ ఇన్ సైడ్. మెరిసిపోతున్నాను కదా ఈ లైటింగ్లో. ఈ మెరుపు అంతా ఫోన్ కాల్ వచ్చేదాకే సార్. ఇంటి నుంచి ఫోన్ వచ్చిన తర్వాత మెరుపు కాస్త మరుపు అయిపోద్ది.
థ్యాంక్ యూ సో మచ్. అమ్మా, హే బాబాయ్, నడవలేక వస్తున్నాను సార్. జిమ్ చేయకుండా, సైక్లింగ్ చేయకుండా, వాకింగ్ చేయకుండా, రన్నింగ్ చేయకుండా ఆన్ ఆఫ్ ఏ సడన్ ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చి వాకింగ్ చేయాలంటే దోలు తీరిపోతుంది. అండ్ యాక్చువల్గా చెప్పాలంటే మీ అందరికీ తెలుసు హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చాలా పెద్దది. సో ఇంత పెద్ద ఎయిర్పోర్ట్లో ఆ చివరి గేట్ నుంచి ఈ చివర నా గేట్ దాకా వెళ్ళాలంటే అక్కడికి ఇక్కడికి ఫ్లైట్ ఉంటే బాగుండేమో అనే ఫీలింగ్ వస్తుంది. అది కష్టం. బట్ యా, చాలా కష్టపడి నడుస్తున్నాం అనమాట. నాకైతే దోలు తీరిపోతుంది, మాటలో చెప్పలేను. బట్ అయినా సరే ఇంట్లో చెప్పకుండా వచ్చాను కాబట్టి ఈ మాత్రం అడ్వెంచర్లు, ఈ మాత్రం స్టంట్లు చేయాలి. అయినా సరే ఫ్లైట్ ఎక్కాలంటే ఈ మాత్రం నడక తప్పదు కాబట్టి నడిచేస్తున్నా. అండ్ స్టే ట్యూన్డ్. సో మీ అందరికీ తెలుసు ఇక్కడ ఎయిర్పోర్ట్లో చాలా అంటే చాలా షాప్స్, షోరూమ్స్ అన్నీ ఉంటాయి. దొరకందంటే ఏది ఉండదు. బట్ ఏం కావాలన్నా మీరు ఇంటి నుంచి తెచ్చుకోవడం బెటర్ అనమాట. ఎందుకంటే 10 రూపాయలకి అమ్మాల్సిన ఇక్కడ 100 రూపాయలకి అమ్ముతారు. అంటే ఒక 100 రూపాయలు చాక్లెట్ కొనాలి అంటే మినిమం 500 నుంచి 600 రూపీస్ దాకా సేల్ అవుతుంది. ఎందుకంటే ఎయిర్పోర్ట్ ఛార్జెస్ అని, జిఎస్టీ అని, సిఎస్టీ అని, ఎస్ఎస్టీ అని, ఇవన్నీ కాక మళ్ళీ సర్చార్జ్ అని, ఇన్ని రకాలు ఉంటాయి అన్నమాట. సో ఇన్ని దాటుకొని మన చేతికి వచ్చేసరికి ఆస్తులు అమ్ముకోవాలి. అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు, మీలాంటి హై క్లాస్ వాళ్ళు అందరూ ఎక్కడైనా కొనేసుకుంటారు కాబట్టి ప్రాబ్లం లేదు. సో ఎయిర్పోర్ట్ కూడా ఎంత ఖాళీగా ఉంది సార్. చూడండి, ఈ వెయిటింగ్ హాల్ అంతా కూడా వెయిట్ చేయకుండా చాలా చక్కగా ఈ టైంకి ఎంజాయ్ చేస్తున్నారు. నాలాగా నడవలేని వాళ్ళకి ఇలా ఎస్కలేటర్లు పెడతారనమాట. సో వెళ్తా ఉండడమే. ఇదొకటి కొంచెం ప్రశాంతంగా ఉంది ఎయిర్పోర్ట్లో. ఎస్కలేటర్ మీద నడుస్తూ ఉంటే అసలు ఎస్కలేటర్ మీద నించుంటే చాలు, అదే పట్టుకెళ్తుంది. ఎటకారం ఏంటంటే జస్ట్ అక్కడి నుంచి ఇక్కడ వరకు ఎస్కలేటర్, మిగతాదంతా మళ్ళీ నడవాలి. అయినా పర్లేదు, ఈ మాత్రం కొంచెం అయినా మనకి ఛాన్స్ దొరికింది నించొని వెళ్ళిపోవడానికి. ఇష్టమైన పని చేయాలంటే కష్టం తప్పదు కాబట్టి ఆటో వెనకాల రాసుకోండి, బాగుంది. సో ఇష్టమైన పని చేయడానికి కష్టపడడం తప్పదు కాబట్టి కష్టపడుతున్నాం, తర్వాత ఇష్టపడాల్సి వస్తుంది. సో లెట్స్ చెక్ ఇట్ అవుట్. ఆఖరికి ఎటువైపు వెళ్తున్నాం మనం? గేట్స్ 101 to 124. ఇప్పుడు అన్ని గేట్ల మధ్య నా గేట్ ఎత్తుక్కోవాలా? ఏ రోజు ఎవరు బాగుంది ఆగాడు. ఆటగాళ్ళు అందరు చూసేస్తున్నారు వీడియో. ఎక్స్క్యూజ్ మీ, గేట్ నెంబర్ 118. This way or this way? Again downstairs? Okay, this way, right? Thank you. So again downstairs. ఆల్రెడీ ఒకసారి కిందకి వచ్చాం, ఇంకా కిందకి వెళ్ళాలి. అంటే పైకి రావాలంటే కిందకి వెళ్ళాలి కదా. పూణే అంట, మంది కాదు, మంది చెప్పను. చూడండి, ఆన్ ది వేలో నాకు వచ్చిన డౌట్ వచ్చింది. ఎయిర్పోర్ట్లో టాయిలెట్స్ చూశాను, చెక్ ఇన్ గేట్స్ చూశాను, స్మోకింగ్ జోన్ చూశాను, అన్నీ చూశాను. కానీ యోగా రూమ్ ఏంటి సార్? ఇక్కడికి వచ్చి యోగా ఎవరు చేస్తాడు నాకు అర్థం కాదు. హౌ గాడ్స్ మస్ట్ బి క్రేజీ అయితే ఎయిర్పోర్ట్లో యోగా రూమ్. అమ్మా, సో ఈ టార్చర్లో యోగా చేయాలంటే కష్టమే కాబట్టి మనం కొంతసేపు కామ్గా, ప్రశాంతంగా మన గేట్ ఎక్కడ ఉంది ఎత్తుక్కొని జాగ్రత్తగా అక్కడికి వెళ్ళిపోదాం. ఓకే, ఫైనల్లీ ఆఫ్టర్ లాంగ్ వెయిట్ నా గేట్ నెంబర్కి వచ్చాను. జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఆఖరికి అందరూ పడుకొని ఉండగా మనకు ఒక సీట్ దొరికింది, కూర్చున్నాం. కాకపోతే ఆన్ ది వేలో నాకు డౌట్ వచ్చింది. వీళ్ళకి ఇల్లు లేక వేళకి వెళ్ళి టికెట్ బుక్ చేసుకుని ఇలా ఎయిర్పోర్ట్కి వచ్చి పడుకుంటున్నారు ఏంటి? హౌ క్రేజీ అది. అంటే ప్రపంచంలో నాకే ఎలా అనిపిస్తుందా, మీకు కూడా అలా అనిపిస్తుందా అని డౌట్ వచ్చింది. నాకు కూడా నిద్ర వస్తుంది, కొంచెంసేపు పడుకుందాం అన్న, ఫ్లైట్ మిస్ అవుతున్నా భయం వేస్తుంది. అసలే మనం చేసేది అడ్వెంచర్, జాగ్రత్తగా ఉండాలి. సో ఇలా
పాపం వాడు అంత నీరసంగా తుడుస్తున్నాడు కదా, చాలా అంటే చాలా నీరసంగా తుడుస్తున్నాడు. ఎందుకు రై బతికి అన్నట్టు చేస్తున్నాడు పాపం పని. సో ఆఫ్టర్ లాంగ్ వెయిట్, చాలాసేపు వెయిటింగ్ తర్వాత ఫ్లైట్ ఎక్కించారనమాట. యాక్చువల్గా చెప్పాలి అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్లైట్ బుక్ చేసుకుంటే తెల్లారిపోయిన తర్వాత ఫ్లైట్ ఎక్కించారు, అయినా పర్లేదు. సో ఫ్లైట్ అయితే ప్రస్తుతానికి చాలా ఖాళీ. స్టే ట్యూన్డ్. సో ఫైనల్లీ రీచ్ మై డెస్టినేషన్. ఒంట్లో అయితే అస్సలు ఓపిక లేదు, కానీ తప్పట్లేదు, యాక్టివ్గా మాట్లాడాల్సి వస్తుంది. అయితే ఎక్కడికి వచ్చాను అనేది ఎన్ని గెస్సెస్ ఇప్పుడు దాకా గెస్ట్ చేశారా? సరే, అలాగే వెయిట్ చేయండి. ఎక్కడికి వచ్చాను అనేది మీకు డైరెక్ట్గా బోర్డే చూపిస్తాను. ఓకే, సో ఇంకొక హింట్. సో ఈ హింట్ తర్వాత మీకు అర్థమై ఉంటుంది. నాకు చాలా ఇష్టమైన ప్లేస్, నాకు తెలిసినంత వరకు మీ అందరికీ తెలుసు, నా లైఫ్ ఆల్మోస్ట్ ఈ ప్లేస్లోనే జరిగింది. ఇది వచ్చేసింది ప్లేసు. సో అసలు ఆలస్యం చేయకుండా వెనకాల చూసేయండి, రివర్స్లో కనిపిస్తుంది కదా, దాన్ని రివర్స్ చేసి చూడండి, తర్వాత మీకు స్ట్రైట్గా చూపిస్తాను. ఇందాక నుంచి వెయిట్ చేస్తుంటే ఆఖరికి ఒక బ్యాగ్ దొరికింది, రెండో బ్యాగ్ ఇంకో ఆన్ ది వే, ఎక్కడుందో తెలియట్లే. Hey, yes, got my bag. Ta-da! Yes. Done. అదండి మాస్టరు. సో మొత్తానికి ఎక్కడికి వచ్చాను అనేది మీకు చూపించాలి కదా ఇప్పుడు. సో సూట్ కేస్ నుంచి ఫోన్ అలాగ చూపిస్తున్నాను మీకు అసలు ఎక్కడికి వచ్చాను అనేది. Ta-da! రివర్స్లో కనిపిస్తుంది, మళ్ళీ స్ట్రైట్గా చూస్తే ఆగండి. ఫైనలీ రీచ్ మై డ్రీమ్ ప్లేస్ విశాఖపట్నం. బాలే కదా చెప్పడం. సో నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అనమాట. సో ఫైనల్గా ఆఫ్టర్ 3 years ఆఫ్ వెయిట్ నేను పెరిగిన నా ఊరు, నా వైజాగ్ వచ్చాను. సో ఇంట్లో అయితే ఇప్పుడు దాకా చెప్పలేదు అని మీ అందరికీ చెప్పాను. ఇప్పుడు దాకా ఫోన్ కాల్ కూడా రాలేదు, నాకు అదే అర్థం కావట్లేదు. సో వెయిట్ చేద్దాం, ఫోన్ కాల్ వస్తే ఎలా రియాక్ట్ అవుతారు ఏంటనేది కూడా తెలుస్తుంది. బట్ ఇంత వచ్చేసాను కానీ ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలనేది మాత్రం నాకు అర్థం కావట్లేదు అనమాట. సో ఒక పని చేద్దాం, మాకు ఇక్కడ నా ఫ్రెండ్స్ అందరిలో ఒక వర్షన కొడుకున్నారు అనమాట. సో చాలా అంటే చాలా క్లోజ్ ఫ్రెండ్ వాడు, నాకు ఆల్మోస్ట్ ఒక 15 years పైగా ఫ్రెండ్ అనమాట. ఆల్మోస్ట్ ఒక 12 to 13 years పైగా అవుతుంది ఫ్రెండ్షిప్ వాడికి నాకు. సో బేసిక్గా వాడు పొద్దున పడుకుంటాడు, రాత్రి లేస్తాడు అనమాట. సో ఆల్మోస్ట్ ఇప్పుడు పొద్దున అయింది కాబట్టి ఈ టైం పడుకోక ముందే మనం ఫోన్ చేసేద్దాం. సో ఏం చేస్తున్నాడో చూసి వాడిని పికప్ చేసుకోవడం రమ్మందాం. సో ఆబ్వియస్లీ చాలా సంవత్సరాల తర్వాత వస్తాను కాబట్టి వాడు వస్తాడని అనుకుంటున్నాను, రాకపోతే చూద్దాం వాడి పరిస్థితి. సో స్టే ట్యూన్డ్. అదిగో వచ్చాడు వచ్చాడు వచ్చాడు. పొద్దున్న పడుకోలే, రాత్రి పడుకోలే, యాస్టీస్ అలా షార్ట్ వేసుకుని వచ్చాడు. హాయ్ రా,
గంట అయింది పడుకొని. హౌ ఆర్ యూ? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సో వీడి గురించి మీకు ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అనుకుంటా, ఎందుకంటే నాకు చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. వైజాగ్ ఉన్న నా బెస్ట్ ఫ్రెండ్స్ లో వీడియో ఒకటి అనమాట. కొంచెం మోహంగా అనిపిస్తున్నాయిరా, తెలియాలి కదా నువ్వు పని. సో వీడికి కూడా ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. వీడు కూడా మంచి సినిమాటోగ్రాఫర్ అండ్ చాలా మూవీస్కి పనిచేశాడు అండ్ అలాగే చాలా వీడియోస్ తీస్తూ ఉంటాడు. ఇన్ఫ్యాక్ట్ నేను వైజాగ్లో ఉన్నప్పుడు వీడియో నేను కలిసి చాలా వీడియోస్ చేసాం. సో ఇవన్నీ ఎయిర్పోర్ట్లో మాట్లాడడం కన్నా ఆన్ ది వే వెళ్తూ మాట్లాడుకుంటే బాగుంటుందేమో కదా. లెట్స్ గో, స్టే ట్యూన్డ్ గైస్. మై ఫేవరెట్ వైర్లెస్ స్టేషన్ విశాఖపట్నం రైల్వే స్టేషన్. అన్ని ఫేవరెట్ అని అన్నాం కాదు, ఫేవరెట్ ఊర్లో కూడా ఉండాలి, ఊరు వదిలేసి వెళ్ళిపోకూడదు. అరే ఊరు వదిలేసి వెళ్ళిపోకూడదు అంటే ఏం చేయను, జాబ్ అక్కడరా మరి. అందుకే జాబ్ వదిలేసి మళ్ళీ ఇంటికి వస్తాను. సరే ఇప్పుడు దీనికి ఏదో ప్లేస్, ఇది ఏ ప్లేస్ మర్చిపోయిన పేరు. రైల్వే స్టేషన్ కాదు, ఇంకేదో ఉంటది. కాన్వెంట్ జంక్షన్. కాదు జ్ఞానపురం. జ్ఞానాపురం ఏరియా. రైట్ కాదు, ఇప్పుడు మనం స్ట్రైట్ ఇదండి వీడి వరస. ఇలాంటి కుళ్ళు బిట్లన్నీ వేస్తూ ఉంటాడు. బేసిక్గా మా వైజాగ్ అంతా అదే అటకారం ఉంటుంది. నన్ను చూసి మీకు డిఫరెంట్గా అనిపించచ్చు కానీ ఇప్పుడు మొత్తం అదే కనిపిస్తూ ఉంటుంది. సో డోంట్ మిస్ ఇట్. అయితే అంటే మిస్ అవ్వకుండా ఇలాంటి కెచ్చాలని చూడమంటున్నాను అనమాట. సూపర్ రా బిట్టు. థ్యాంక్ యూ అన్నయ్య. నువ్వు సూపర్ రా. థ్యాంక్ యూ అన్నయ్య. వరకు చేసిన పర్ఫార్మెన్సెస్ లో ది బెస్ట్ టైమింగ్ చేశారు నువ్వు. దిస్ ఈజ్ మెయిన్ స్టేషన్ అనమాట, వైజాగ్ మెయిన్ రైల్వే స్టేషన్. ఎన్నో జ్ఞాపకాలు. రాత్రి అయితే ఇదే బస్ స్టాప్ దగ్గర చాలా జ్ఞాపకాలు చూసి ధరించిన రోజులు ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు బ్లాగ్ లో చెప్పలేము. సో వేరే అనుకుంటారు అసలు రైల్వే స్టేషన్ ఇంకా మారలేదంట ఇల్లు. ఇంకా మారలేదా? ఇలాగే ఉన్నారు, యాస్టీస్ ఉన్నారు, అసలు ఏం మారలేదు. మై ఫ్రెండ్ లివింగ్ లెజెండ్ సామి ఎడిట్స్, సారీ లైట్స్ కెమెరా సామి. సో ఇప్పుడు నన్ను దాటేసిన ఫాలోవర్స్ కౌంట్ ఇప్పుడు వాడికి ఉందన్నమాట. సో దానికి కొంచెం గేర్ చేస్తూ ఉంటాడు, పట్టించుకోకండి. చూసారా చేయక్కర్లే, కార్లు ఉన్నాయి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవే వీటి కోసమేరా నేను ఫ్లైట్ వేసుకుని మరి హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చాను. ఫోన్ లో మాట్లాడుకోలేక డైరెక్ట్ కలిసి మాట్లాడుకుందాం అని. ఐ యాక్చువల్లీ మిస్ దిస్ ఫన్ యూనో. నేను వ్లాగులు చేస్తాను. మార్నింగ్ స్టార్ట్ చేస్తారు చూడండి. అసలు మార్నింగ్ సంపత్ నీ ఫ్రెండ్స్ లేదు వీళ్ళు వేరే వాళ్ళు. వీళ్ళు వేరే బ్యాచ్. మంది మధురవాడ బ్యాచ్ కదా. మద్దిలపాలెం పోటీలేవో అంటారు కదా. ఏం పోటీ? మద్దిలపాలెం పోటీలు. సో బ్లాగ్ లో కాబట్టి కొంచెం పద్ధతిగా మాట్లాడాల్సి వస్తుంది. బ్లాగ్ ఇలా కట్టనంగానే దారుణంగా వచ్చేస్తుంది మా మాటలు. బట్ యాక్చువల్ గా వైజాగ్ లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు మద్దిలపాలెం పోటీలు అంటే ఏంటో. కామెంట్ సెక్షన్ లో చెప్పండి. వీలైతే డైరెక్ట్ గా ఫుల్ నేమ్ పెట్టకుండా స్టార్స్ లాగా బీపీఎస్ పెట్టండి. లేకపోతే నాకు పాపం నా వ్లాగ్ చూసే వాళ్ళు చాలా మంది ఫ్యామిలీ లేడీస్ ఉంటారు, చాలా మంది ఫ్యామిలీ పిల్లలు ఉంటారు, పెద్దవాళ్ళు ఉంటారు, ఏజ్డ్ పీపుల్ ఉంటారు. కొంచెం పద్ధతిగా పెట్టండి కామెంట్స్ లో. అండ్ దిస్ ఈజ్ అవర్ తెలుగు తల్లి ఫ్లైఓవర్. పేరు బాగానే గుర్తుందిరా నాకు. దిస్ ఈజ్ తెలుగు తల్లి ఫ్లైఓవర్ అనమాట. చాలా సంవత్సరాల తర్వాత ఓపెన్ చేసిన ఫ్లైఓవర్ ఇది. తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీద కూడా మాకు చాలా అంటే చాలా మెమరీస్ ఉన్నాయన్నమాట. ఖాళీ ఉన్నప్పుడు అల్లా మేము బైక్లు వేసుకొని, అంటే వీడిది స్కూటీలు. నాది యాక్టివా ఇప్పటికీ ఉంది, మీకు తెలుసు. సో నాది యాక్టివా, వీడిది రేజెడ్-R. ఎస్, నంబర్ ప్లేట్, బుక్ అన్ని చూపిద్దాం. ఇప్పుడు అవన్నీ ప్రూఫ్ లో వదిలే కానీ దొరికిపోతావు చిన్నపిల్లడు అని. సో యమహా రేజెడ్-R బండి వీడిది, మోపెడ్ ఐ మీన్ స్కూటీ వీడిది, నాది యాక్టివా. సో ఈ రెండు వేసుకొని ఆ రోడ్ ఈ రోడ్ అని తేడా లేకుండా మొత్తం ఊర్లోనే తిరిగేసేవాళ్ళం అన్నమాట వైజాగ్ లో. సో అప్పట్లో అంటే బాగా ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియక అవన్నీ చేసేవాళ్ళం. ఇప్పుడు మరి ఎవరి పనులలో ఉన్నాం కాబట్టి ఇలా ఎప్పుడో ఒకసారి సంవత్సరాలకు ఒకసారి వచ్చి కలిసి ఇలా మాట్లాడుకోవాల్సి వస్తుంది. బట్ ఇంతసేపు జరిగినా కూడా వాడుతాననే మాట్లాడలేదు, మొత్తం బ్లాగ్ లోనే వాడుతాను. ఇది నా గొప్పతనం. వైజాగ్ లో ఎవరు ఏ బండి కొన్నా, కొత్త వెహికల్ ఏం కొన్నా సరే ఇక్కడికి ఫస్ట్ తీసుకొస్తారు అనమాట. వేరే ఏ టెంపుల్స్ పట్టుకున్నా ఈ టెంపుల్ కంపల్సరీగా తీసుకొస్తారు. అదే మన సంపత్ వినాయక టెంపుల్. సో టెంపుల్ అలా దారిలో వెళ్ళిపోయింది. టెంపుల్ అని చెప్పి వెనకాల బ్యాక్గ్రౌండ్ లో టెంపుల్ కనిపించింది లేరా మా వాళ్ళకి. సో వినాయకుడు టెంపుల్ అనమాట. చాలా అంటే చాలా ఫేమస్. అండ్ ఇక్కడ తీసుకొచ్చిన ప్రతి వెహికల్ చాలా ఏమంటారు జాగ్రత్తగా ఉంటుందని చాలా మంది నమ్మకం. కొన్న ప్రతి వెహికల్ ఇక్కడ తీసుకొస్తూ ఉంటారు అనమాట. ఇక్కడ పూజ చేపిస్తారు కంపల్సరీగా. వైజాగ్ వస్తే ఇంత అల్లరి చేస్తారు అనమాట. ఇంకా మొదలు జస్ట్ స్టార్టింగ్ అంతే. ఇంకా చాలా చూస్తారు మీరు. ముందు ఉన్నాయి, దాచాం, చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలుగా. దత్ ఐలాండ్
ఎస్ ఐ రిమెంబర్ దిస్ నేమ్. ఇది సిరిపురం జంక్షన్ అనమాట, దత్త ఐలాండ్ అంటారు. సిరిపురం అమ్మ భలే గుర్తుందా నాకు. సిరిపురం జంక్షన్ నెక్స్ట్ నిజంగా ఇదే నాకు మర్చిపోలేరా, బాగానే గుర్తున్నా నాకు ఈ పేర్లన్నీ. సిరిపురం దత్త ఐలాండ్ అనమాట. 20 years అయిందా నువ్వు హైదరాబాద్ వెళ్ళి? 3 years పైన అయిందిరా. మరి అలాగవుతున్నా కానీ లేదు నిజంగా ఐ యాక్చువల్లీ రియల్లీ గెట్ దోస్ మెమరీస్. ఒకప్పుడు వైజాగ్ ఉండేటప్పుడు ఈ రోడ్లన్నీ బండి వేసుకుని తిరిగిన రోజులన్నీ గుర్తు వస్తున్నాయి అనమాట. నిజంగా చాలా గుర్తు వస్తున్నాయి నాకు. అది వ్లాగ్ లో చెప్తే ఆర్టిఫిషియల్ గా చెప్పినట్టు ఉంటది, కానీ నా ఎక్స్ప్రెషన్ మీకు కనబట్టలే కదా. చాలా ఎమోషనల్ గా मस्त शेड्स ఉన్నారా నీలా అబ్బో కమలాసన్ పెట్టే ఓకే. నిజంగా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది ఇన్నాళ్ళ తర్వాత వైజాగ్ వచ్చి. 15 hours రోడ్ల మీద ఉంటే మరి యాక్చువల్లీ హీ హాజ్ ఎ పాయింట్. 24 hours లో 15 hours రోడ్డు మీద ఉంటే మరి ఆ మాత్రం గుర్తురావా? ఇవన్నీ తిరిగిన రోడ్లన్నీ ఇప్పుడు మళ్ళీ గుర్తు వస్తున్నాయి. ఎగ్జిబిషన్ పక్కన ఇక్కడే కదా పెట్టేవారు ఏయూ గ్రౌండ్స్ లో. నెక్స్ట్ లెఫ్ట్ అది ఇక్కడ కూడా ఇది ఏయూ కన్వెన్షన్ హాల్ కదా, రైట్. అండ్ అలాగే ఇక్కడ ఈ ముందు ఒక ఏరియాలో నా ఎక్స్ కూడా ఉంది. సో చాలా మందికి కొన్ని ఎపిసోడ్లో కొన్ని బ్లాగుల్లో కొన్ని ఇంటర్వ్యూల్లో నేను చెప్పుకున్న నా అద్భుతమైన మెమొరీస్, అద్భుతమైన జ్ఞాపకాలు ఇప్పుడు నేను బిల్డింగ్ చూపించదలుచుకోలేదు, ఏరియా పేరు కూడా చెప్పదలుచుకోలేదు అనమాట. దొరికేస్తాం. అందరూ తీపి జ్ఞాపకాలు అంటారు కదా. తీపి జ్ఞాపకాలు, ఉప్పు జ్ఞాపకాలు, ఉప్పు జ్ఞాపకాలు, ఉప్పు జ్ఞాపకాలు అనమాట ఇవన్నీ. సో ఉప్పుతో దిష్టి తీసినట్టు ఆ జ్ఞాపకాలు కూడా దిష్టిలో పోయాయి. సో చాలా బాగుంది అసలు, మంచి మెమరీస్. ఒకప్పుడు తన కోసం బండి వేసుకొని వచ్చి ఏరియాలంటే తిరిగి తను పికప్ చేసుకొని డ్రాప్ చేసుకుని ఇవన్నీ గుర్తు వస్తున్నాయి. ఈ బ్లాగ్ మాత్రం నువ్వు చూస్తే ఫీల్ అవ్వద్దురా, ఏమనుకోవద్దు, జ్ఞాపకాలు షేర్ చేసుకుంటున్నాను. చూస్తే ఏం ఫీల్ అవ్వద్దు. సబ్స్క్రైబ్, లైక్, షేర్, కమెంట్ అన్ని కావాలంటే ఈ వ్లాగ్ లో ఈ ఒక్క బిట్ కట్ చేసుకొని వాట్సాప్ స్టేటస్ పెట్టి ట్యాగ్ చేసి నా రీచ్ కొంచెం పెంచడానికి ట్రై చేయి. యా ఐ మీన్ ఇట్. నైస్. సో ఇప్పుడు అలా స్ట్రైట్ వెళ్ళిపోతే బీచ్ రోడ్ వచ్చేస్తుంది మనకి. అంటే అది రాదు, మనం వెళ్తాం. ఓకే ఓకే అర్థమైంది. నేను ఇంటికి వెళ్ళిపోతాను భయ్య, దీంతో పళ్ళపోతున్నాను భయ్య. వైజాగ్ రోడ్లు మారలేదన్న విషయం నిజమే, కానీ ఈడు నిజంగా మారలేదు. ఈడు అలాగే ఉన్నాడు, ఇదే దరిద్రపు పంచులు, ఇదే దరిద్రపు బిట్లు, ఏం మారలేదు. ఆడు జుట్టు అంతే ఉంది, అలాగే పెంచి. నిజంగా వెనకాల చూస్తే అమ్మాయి అనుకుంటారు తెలుసా. చాలా సార్లు అమ్మాయి అనుకుని చాలా మంది గోకిన రోజులు కూడా ఉన్నాయి. సార్ మీరు మేడమా అంటారు. మూర్తి గారు ఇలాంటప్పుడే గుండె రాయి చేసుకోవాలి. నిజంగా ఫ్లైట్ జర్నీ గంట సేపే, కానీ చాలా అంటే చాలా టార్చర్ పడ్డాను అక్కడ. అంటే ఫ్లైట్ డిలే అవ్వడం, అండ్ అలాగే ఎర్లీ మార్నింగ్ ఆల్మోస్ట్ 5:50కి 5:50 ఆ టైంకి ఫ్లైట్ ఎక్కాల్సిన 6:30కి అలా ఎక్కి 7:30కి దిగి 8 o'clockకి మంచి మండు టైంలో వైజాగ్ లో మంచి బయటకు పేలిపోయాను. గంట వెయిట్ చేసావా? మరి అంతేగా, బయటకు వచ్చి నీకోసం ఏం చేయాలో తెలియక వెయిట్ చేసి అప్పుడు నీకు ఫోన్ చేశా. నేను వచ్చేసరికి 9:20 ఎంత అయింది. అవును. సో ఇవన్నీ జరిగేసరికి ఆ టైం అయిందనమాట. అండ్ ఇంత పేలిపోయే ఎండలో బయటకు వచ్చేసరికి మామూలుగా లేదు పరిస్థితి. ఇప్పుడైతే కార్లో మంచిగా ఏసీస్ పట్టుకెళ్తున్నాడు, కానీ వెళ్ళిన తర్వాత తెలుస్తుంది ఎఫెక్ట్ ఎలా ఉంటుందో. ఇప్పుడు సరే, ఇంతకీ వచ్చిన తర్వాత అసలు ప్లాన్ ఏంటి? ఇప్పుడు వైజాగ్ లోకి వచ్చాను ఫైనల్ గా ఆఫ్టర్ లాంగ్ టైం. వచ్చిన తర్వాత అసలు ఏంటి ప్లాన్, ఏంటి, ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఫస్ట్ కనీసం ఒక 2-3 hours అయినా పడుకుందాం. హే ఇప్పుడు 2-3 hours పడుకోవడాలు ఉండవు, డైరెక్ట్ గా సాయంత్రం లేస్తాను. నీకు విషయం తెలుసా? లేదులే, మా అమ్మకి చెప్తాను. ఓకే, నెక్స్ట్ ఆఫ్టర్ దట్ 2 to 4 hours పక్క పడుకుందాం. లేచాక ఏం చేద్దాం ఆలోచిద్దాం. ఇంత ఫ్లైట్ వేసుకొని అప్పటికప్పుడు బయలుదేరి వస్తే పడుకొని లేచాక ఏం చేద్దాం అంటావా? 6:30 పడుకున్నాను. దిస్ ఈస్ లాసెన్స్ బే కాలనీ, ఎంబీపీ లాసెన్స్ బే. ఎదరా ఎంబీపీ లాసెన్స్ బే కదా, అదే లాసెన్స్ బే వేరే. సరే చిన్న కన్ఫ్యూజ్ అయ్యాను. లాసెన్స్ బే, దిస్ ఈస్ లాసెన్స్ బే. అండ్ ఈ రోడ్లు కూడా ఏంది బే అనుకుంటే తగ్గ తిరిగాం అనమాట ఫ్రెండ్స్ అందరం. ఇక్కడ ఒక శాంతి ఆశ్రమం ఉంటుంది. ఆ ఆశ్రమంలో నేను మ్యాజిక్ షో కూడా చేశాను చిన్నప్పుడు. పక్కన ఫ్రైడ్ రైస్ కూడా చాలా సార్లు తిన్నా. రైట్, ఆ పక్కనే ఫ్రైడ్ రైస్ ఉంటుంది. అక్కడ ఒకసారి పాస్పెన్ ఫ్రైడ్ రైస్ ఇచ్చాడు, ఇది చాలా బాగుందని తిన్నాడు. తర్వాత మోషన్స్ పట్టుకుని ఇవన్నీ గుర్తున్నాయి నాకు బాగానే. కింగ్ మామా, నీకేంటి మామా, సూపర్ మామా. అండ్ ఇక్కడ ఒక ఏమంటారు అక్వేరియం షోరూమ్, అంటే ఒక అక్వేరియం షాప్, పెట్ షాప్ ఉంటది. బర్డ్స్ అవి ఉంటే అక్కడే నేను చాలా బర్డ్స్ అనేది తీసుకొని పెంచేవాడిని. వాళ్ళ మాటల్లో పెట్టేసి మ్యాజిక్ చేసి జేబులో పెట్టుకుని వెళ్ళిపోయాడు. లేదు కొనుక్కొని వెళ్ళి ఇంటికి వెళ్ళిన తర్వాత జేబులో పెట్టుకొని మ్యాజిక్ షో చేసి ఆ తర్వాత మళ్ళీ తెచ్చిచ్చేవాడు అనమాట. సో నైస్.
లాంగ్ టైం నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇన్నిసార్లు చెప్తున్నాను కాదు కానీ అతిశయోక్తి అయితే కాదు. ఇంత తెలుగు ఎప్పుడో వచ్చింది నీకు? మన చిరంజీవి అన్న ఇంటర్వ్యూ చూసి. ఓ మై గాడ్, చిరంజీవి అన్నంట. బాబాయ్ అవుతారా నీకు? నాకు పెద్దనాన్న. అడ్రస్ చెప్పు నీది ఒకసారి. అడ్రస్ పెట్టు, నాకు పెట్టు అడ్రస్ పెట్టు. మనం ఈ బ్లాగ్ ఎవరైనా మెగా ఫ్యాన్స్ చూసారనుకో అన్నీ బాగా ఎవడరాను ఏం మాడుతున్నారా. ఈ ఫన్ జస్ట్ స్టార్టింగ్ లోనే ఎంత ఉంటే తర్వాత ఫన్ ఇంకెంతలా ఉంటుందని మీరు అర్థం చేసుకోవచ్చు. ఏం లేకపోయినా ఆశ్చర్యపోక్కర్లేదు, ఓపికలు ఉంటే లేదు తెలియదు. దిస్ ఇస్ లుంబిని పార్క్. ఈ ముఖం కాదు దాని వెనకాల ఉన్నది. సో లుంబిని పార్క్ అన్నమాట. ఇక్కడ కూడా చాలా మంది ఓకే. అండ్ దిస్ ఇస్ ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్. చాలా సార్లు బండి అయిపోయి తోసుకొని వచ్చి ఇక్కడే పెట్రోల్ కొట్టించుకునే వాళ్ళం మేము. ఉంది, ఎందుకు లేదు? ఉంది, ఇక్కడ బంక్ ఉంది, ఖచ్చితంగా ఉంది. అండ్ యా, మీకు ఇప్పుడు కైలాసగిరి రోప్ వే చూపించబోతున్నాను అనమాట. సో చాలా మందికి హైదరాబాద్ ఉన్న వాళ్ళకి తెలియదు, వైజాగ్ ఉన్న వాళ్ళకి చాలా ఫేవరెట్ ప్లేస్. చాలా మంది బయట నుంచి రాలిపోయిన కూడా ఉన్నారు. ఆంధ్రాలో ఒకటే రోప్ వే ఏమో నాకు కూడా తెలియదు. బట్ యా, దిస్ ఇస్ కైలాసగిరి రోప్ వే అనమాట. కనిపిస్తుంది ఖచ్చితంగా. కనిపిస్తుందా? డ్రోన్ షాట్ ఉంది, వేసుకుందాం. సో ఒకవేళ వీడియోలో ఏమైనా కనిపించకపోతే తర్వాత మా డ్రోన్ షాట్ ఇస్తారు, అది కూడా వేసుకుందాం. సో యా, దిస్ ఈస్ రోప్ వే. సో ఇక్కడ నుంచి అలాగా చిన్న బగ్గీల్లో ఉంటాయి అనమాట, లైక్ బాక్సెస్ లో ఉంటాయి. అవన్నీ ఇలా పైకి పట్టుకెళ్ళి అక్కడి నుంచి తోసేస్తారు, అదే అంటే దింపేస్తారు కిందకి. అండ్ యా, ఫైనలీ మై ఫేవరెట్ బీచ్. కమ్ ఆన్, సీ దిస్. కనిపించట్లేదా? కొంచెం అటు సైడ్ తప్ప, రోడ్ అటువైపు వెళ్ళవా? రాంగ్ రూట్ లో డివైడర్ ఎక్కించి అటు సైడ్ వెళ్ళిపో. ఇవాళ వచ్చాను వైజాగ్, బోట్ ఎట్టేస్తారు నాకు. అండ్ దిస్ ఈస్ తెన్నేటి పార్క్. ఎన్నో జ్ఞాపకాలు. ఈ చెట్లంట, పొట్లంట, తుప్పలంట, చాలా మందిని ఫ్రెండ్స్ ని కలిసి 6 ముందు నేను కాదు నువ్వు 6 o'clock నుంచి ఈ ప్లేస్ అంతా కూడా చాలా అంటే చాలా ఫుల్ రష్ ప్లేస్ అయిపోద్ది అనమాట ఎవ్రీ డే. అండ్ యాక్చువల్ గా నేను స్కూల్కి వెళ్ళడం దగ్గర నుంచి, కాలేజ్కి వెళ్ళడం దగ్గర నుంచి ప్రతి దానికి ఖాళీ ఉన్నా, ఏం చేయలేకపోయినా, బిజీ ఉన్నా, అట్లీస్ట్ నాకు అంటే కనీసం బాధలో ఉన్నా, ఆనందంలో ఉన్నా ఈ ప్లేస్ అంతా దాటుకొని వెళ్తా ఉంటాం అనమాట. మొత్తం గ్రేగా KGF కలర్ గ్రేడింగ్ లాగా ఉంది మొత్తం. KGF కలర్ గ్రేడింగ్ అరే. అండ్ దిస్ ఇస్ జోడుగులపాలెం ఏరియా అనమాట. అండ్ ఇక్కడ కూడా చాలా అనుభవాలు, జ్ఞాపకాలు ఉన్నాయి ఈడికి ఫ్రెండ్స్ కి. ఇది ఏంట్రా అదే తిప్పుతున్నాడు మరి బీచ్ కి. బాబా మనలో ఫోన్ చేస్తావా? వచ్చేస్తారంటే పవన్ గడు ఉన్నాడు కదా, లేచా ఉంటాడు ఇప్పుడు. అది వైజాగ్ లో ఒకప్పుడు ఆగిపోయింది, ఏం చేయాలో తెలియని ఒక షిప్ ఏదైతే ఉందో, సో ఆ షిప్ ని అక్కడ అలా ఉంచారనమాట. ఒక్క నిమిషం, ఇది నేను ఎక్కువ ఆగలేకపోతున్నాను, దిగి మాట్లాడుకుందాం. సో ఫైనల్ గా వైజాగ్ వచ్చినందుకు బీచ్ అయితే ఫస్ట్ చూసేసాను, అంటే ఫస్ట్ ఇటు ముఖం చూసాను, తర్వాత బీచ్ చూసాను. ఓకే, నో ప్రాబ్లం రా, కంట్రోల్ రాకి. సో చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. వైజాగ్ వచ్చిన బీచ్ చూడకపోతే బతికే వేస్ట్ అంటారు. సో ఫస్ట్ అదే చూసాను. ఏరా రోజు ఇదే బీచ్ లో బతికి చిరాకు వచ్చింది కదరా, ఇన్నాళ్ళ తర్వాత వచ్చినందుకు నాకు హ్యాపీగా ఉందిరా. మాట్లాడరా, అలా వాకౌట్ చేయకరా, మాట్లాడు. సరే, ఈ బ్లాగ్ చూసిన తర్వాత వీడికి ఫాలోయింగ్ పెరిగిపోతే నాది బాధ్యత కాదు. అసలు ఈ అందానికి అసలు ఈ అందానికి, ఆ ఫేస్ కట్ కి మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది, ఆ అందానికి ఆ ఫేస్ కట్ కు మనం ఇచ్చే వాల్యూ ఎంత అంటే అది, ఎందుకంటే ఆ స్మార్ట్ ఎవరికి లేదు, అంటే ఎవడెప్పుడు మనం ఇచ్చుకోవాలి. ఓకే, సో స్టే ట్యూన్డ్. అలా ఇంటికి వెళ్ళిపోదాం. ఫస్ట్ చాలా ఎండ కూడా వేస్తుంది, చెమట పడేస్తుంది, సో చాలా కష్టంగా ఉందన్నమాట. ఓకే, బాయ్. సో ఇంత ఊరు తిరిగినా ఆఖరికి ఈ రోడ్డుకి వచ్చిన తర్వాత మాత్రం నేను అసలు మాటల్లో నేను ఆనందాన్ని చెప్పలేను. ఎందుకంటే సో ఎందుకు ఆనందంలో నేను అంటే ఆనందం మాటల్లో ఎందుకు చెప్పలేను అంటే, నేను నాకు ఊహ తెలిసినప్పటి నుంచి ఆల్మోస్ట్ 4th క్లాస్ నుంచి, సారీ 5th క్లాస్ నుంచి, నాకు ఎప్పుడు చెప్పలేదు, 5th క్లాస్ నుంచి. సో నేను 5th క్లాస్ చదువుతున్నప్పటి నుంచి ఆల్మోస్ట్ 10th క్లాస్ దాకా 5 years ఆఫ్ మై లైఫ్ నేను చదివిన ఏరియా అండ్ అలాగే నేను పెరిగిన ఏరియా మొత్తం ఇదే రోడ్డు అనమాట. అండ్ ఆ రోడ్డు మొత్తం అంటే రోడ్డులో పెరగలేదు,
రోడ్డు మీద పెరగలేదు, ఇక్కడే చుట్టుపక్కల మా ఇల్లు ఉండేది. యాక్చువల్గా ఈ రోడ్డు అనుకుంటా. ఒక్క నిమిషం. వెనకాల లెఫ్ట్ దాట్స్. ఈ రోడ్డు కాదా? వెనకాల లెఫ్ట్ దాట్స్. అవునా, దాటిస్తామా? దీని తర్వాత ఇంకో లెఫ్ట్ వస్తుంది. ఆ రోడ్ లో కూడా ఫస్ట్ ఇంకో ఇల్లు ఉండేది, బీవీకే కాలేజ్ బ్యాక్ సైడ్. చెప్పింది అయితే వెనకాల లెఫ్ట్. ఇగో కాదు, ఈ లెఫ్ట్ రా, ఆ లెఫ్ట్ కాదు, ఇగో ఇదే. రైట్ గుర్తొచ్చింది, ఈ లెఫ్ట్. రైట్ కాదు లెఫ్ట్ అన్నాను బే. రైట్ అన్నా కరెక్ట్ అన్నాను. రైట్ అంటే రైట్, టిక్ మార్క్. సో ఇక్కడే ఈ షాపుల దగ్గర లైన్ లో ఉండి, సో ఈ షాపుల దగ్గరే జెరాక్స్లు తీపించుకొని, ఈ షాపుల్లోనే స్టేషనరీ పెన్సిల్లు, షార్ప్నర్లు ఇవన్నీ కొనుక్కొని, ఆ షాప్ లోనే అంటే ఇక్కడున్న స్టేషనరీ అన్నాను రా, ఆ షాప్ లోనే కిరాణా సామాన్లు మా ఇంటికి తీసుకెళ్లేవాడిని. ఇక్కడే ఒక వెజిటబుల్ షాప్ ఉండేది, ఈ వెజిటబుల్ షాప్. ఎస్, బాగానే గుర్తుంది మనకి. సో ఇక్కడే నా టీచర్ కూడా ఇక్కడే చుట్టుపక్కల ఇల్లు అనుకుంటా టీచర్ ఉండేవారు. రైట్, ఇల్లే రై. ఇప్పుడు వద్దులే, బాగోదు, పెడతారు, గుర్తుపట్టరు కూడా. టిఫిన్ చేయడానికి వచ్చాం అనుకుంటా. సో ఆల్మోస్ట్ నా మెమరీస్ అన్ని కూడా ఈ రోడ్ లో చాలా అంటే చాలా ఉన్నాయి. అండ్ ఈ రోడ్ తర్వాత మీరు అందరూ అబ్జర్వ్ చేస్తే మెమరీస్ అన్ని రోడ్డు మీద ఉన్నాయి, ఇంట్లోనే ఎక్కడ ఎట్లేవు. అంటే సాధారణంగా మనం వైజాగ్ లో ఎక్కువ రోడ్ల మీద కదా తిరిగింది. యా, సో ఇంట్లో కన్నా బయట ఎక్కువ మెమరీస్ ఉన్నాయి. సో ప్రాబ్లం లేదు, మెమరీస్ ఏమైనా మెమరీసే కాబట్టి దాచుకున్నాం. ఇప్పుడు మీకు చెప్పుకుంటున్నాను. సో యాక్చువల్గా 10th క్లాస్ దాకా ఈ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో ఉండేవాడిని అనమాట. ఇక్కడే మా ఇల్లు ఉండేది. ఆ తర్వాత ఇంటర్ దగ్గర నుంచి వేరే ఏరియాకి షిఫ్ట్ అయిపోయాను. వీలైతే అవునా, సూపర్. ఆ ఇంటి కూడా చూసుకున్నాం. బీటెక్ కాదు, ఇంటర్ ఆర్లో సైడ్ కదా. యా, సో అక్కడ పర్లేదు, పిఎంపాలెం ఇంటికైనా పర్లేదు. ఆ బిల్డింగ్ మొత్తం చూపిస్తాను మీకు, నా చిన్నప్పుడు మెమరీస్ అన్ని చూపిస్తాను. సో ఆఖరికి మీరు ఇంటికి వచ్చేసాను, ఇల్లు ఎక్కడ నేను చూపిస్తాను అనమాట. తర్వాత నుంచి చేస్తాను, లేకపోతే ఇబ్బంది అయిపోతుంది. సో ఫైనల్లీ రీచ్డ్. సో పైకి వెళ్ళిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి ఆ తర్వాత ఏం చేద్దాం అనేది కంటిన్యూ చేస్తాను. సో స్టే ట్యూన్డ్. సో మార్నింగ్ రీచ్ అయిన తర్వాత ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆల్మోస్ట్ చాలా అంటే చాలా హెక్టిక్ అయిపోయింది అనమాట ఈ ఎండలోనే. అందులోకి వైజాగ్ ఎండలు మీకు తెలియనివి కాదు, అంటే తెలియని వాళ్ళకి తెలియదు, తెలిసిన వాళ్ళకి తెలుసు. సో చక్కగా ఫ్రెష్ అయిపోయి మా సంపత్ వాళ్ళ మమ్మీ, మా ఆంటీ గారు ఏమో చక్కగా పెసరట్టు, ఉప్మా, పొంగల్ అన్నీ చేసి ఇంకా మామూలుగా నింపలేదు నా కడుపు అయితే. ఇన్నాళ్ళ తర్వాత వచ్చిన ఏమంటారు ఇష్టంతో ఇంకా నా మీద ప్రేమ పొల్లిచ్చేసారు అనమాట. సో ఆ ప్రేమలో చాలా ములిగి తేలుతూ చక్కగా పెట్టినవన్నీ తినేసి అలా బెడ్ ఎక్కి కొంచెంసేపు పడుకోగానే సాయంత్రం అయిపోయింది అనమాట. సో ఇవన్నీ ట్రై చేస్తే సాయంత్రం యాక్చువల్గా గంటన్నర పడుకుందామని ట్రై చేసి సాయంత్రం అయిపోయింది. అయినా పర్లేదు, అసలు పట్టు వదల విక్రమార్కుడు లాగా ఈసారి ఇద్దరు విక్రమార్కులు ఉన్నాం ఇక్కడ. ఇద్దరం పట్టు వదలకుండా సాయంత్రం అయిన తర్వాత అయినా సరే మొత్తం ప్యాక్ చేసుకుని బ్యాగ్స్ అన్ని కూడా కెమెరాస్ పెట్టుకొని ఎటు వెళ్తున్నాం తెలియదు, ఇంక్లూడింగ్ డ్రోన్ పెట్టుకొని ఇంకా ఎక్కడికి వెళ్తున్నామో ప్లాన్ చేసుకోకుండా. అంటే మాకు తెలుసు, మీకు సర్ప్రైజ్. అంటే మాకు ఆ మాత్రం తెలియకుండా వెళ్ళిపోతే అసహ్యంగా ఉంటుంది కాబట్టి సర్ప్రైజ్. నీకు చెప్పింది ఓ ప్లేస్, వెళ్తుంది ఓ ప్లేస్ కి. అదేంటిది? అదే మ్యాజిక్. ఇదేంద్రా ఇది? వన్ సెకండ్ బ్రేక్. ఇక్కడ మనకి జూ ఉంటది అనమాట, జూ పార్క్. సో ఆల్మోస్ట్ ఇదే తొప్పల రోడ్ లో ఎక్కువ రెగ్యులర్ గా తిరుగుతాం. అంటే మా ఇల్లు అటు ఇటు తిరిగే రోడ్ లోని ఆటో ప్యారలల్ గా వెళ్తూ అన్న ఇలా టైర్ చూస్తా, అన్న టైర్ పంచర్ అయిపోయినట్టు చూడండి. రైట్ ఇక్కడే చేసేవాళ్ళం మేము అన్ని. ఇక్కడే జూ పార్క్ రోడ్ లో అలా వెళ్తూ ఆన్ ద వేలో ఎవరైనా ఆటో వాళ్ళు వెళ్తున్నారు, లేకపోతే ఎవరైనా బండి వాళ్ళు వెళ్తున్నారు అనుకో, లేకపోతే అమ్మాయిలు వెళ్తున్నారు అనుకో స్కూటీలు వేసుకుని, వాళ్ళ పక్క నుంచి వెళ్ళి అలా చిన్న రౌండ్లు కొట్టి టైర్ గాలి తక్కువ ఉంది, లేకపోతే వెనకాల ఆయిల్ లీక్ అవుతుంది, ఇవన్నీ చెప్పి వాళ్ళు చూసుకునే లోపు తిట్టే లోపు ఫాస్ట్ వెళ్ళిపోయేవాళ్ళం అనమాట. ఇలాంటి చిల్లర పనులన్నీ చేసేవాళ్ళం ఒకప్పుడు. సో ఇప్పుడు అంటే చాలా డీసెంట్ గా పద్ధతిగా ఇలా కార్లో కూర్చొని ఏసీలో కూర్చొని మాట్లాడుతాం, కానీ ఒకప్పుడు బాగా స్క్రాప్ లాగా చేసేవాళ్ళం అనమాట. ముఖ్యంగా వీడు సర్లే ఇద్దరు మాట్లాడుకోవడం వేస్ట్ గా దాని గురించి. సో గైస్ అయితే ఫైనల్ గా ఈ రోజుతో ఈ బ్లాగ్ మాత్రమే ఇక్కడికి ముగిస్తున్నాను. సో దీని తర్వాత అసలు ఎక్కడికి వెళ్తున్నానో ఏంటి అనేది నెక్స్ట్ బ్లాగ్ లో చూపించబోతున్నాను. సో అస్సలు మిస్ కాకుండా ఈ బ్లాగ్ ఎంత బాగా ఎంజాయ్ చేశారో దానికి మించి ఎంజాయ్మెంట్ ఉంటుందని నేను మీకు హామీ ఇస్తున్నాను. అండ్ అలాగే అసలు నేను ఎక్కడికి వెళ్తున్నాను, అక్కడ ఈ ప్లేస్ ఎలా ఉండబోతుంది నాకు కూడా సర్ప్రైజ్ అని చెప్పాడు కాబట్టి నెక్స్ట్ బ్లాగ్ లో మీరు చూసి ఆ ప్లేస్ ని కూడా ఎంజాయ్ చేయండి. అండ్ అలాగే అసలు వైజాగ్ వచ్చిన తర్వాత ఇవాళ నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళి ఆ ఫీల్ ఎలా ఉంది ఇవన్నీ కూడా నేను నెక్స్ట్ చూపించబోతున్నాను. సో ఈ బ్లాగ్ ఎంత బాగా చూసి ఎంజాయ్ చేశారో, ఎంత బాగా సపోర్ట్ చేశారో నెక్స్ట్ బ్లాగ్ కూడా అలాగే చూసి ఎంజాయ్ చేస్తారో మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్ అగైన్, అండ్ దిస్ ఇస్ శ్రీకర్ సైనింగ్ ఆఫ్, బాయ్.